99 టీవీ హాట్స్పాట్ కి స్వాగతం. నేను రవిశంకర్ బిళ్ళ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు, కాపు నేతల్లో ఫైర్ బ్రాండ్, అలాగే రాజకీయం కంటే తనకు కులమే ముఖ్యము అని చెప్పి మేసం మేలేసి చెప్పే తోట త్రిమూర్తులు గారు మనతో ఉన్నారు. నమస్తే త్రిమూర్తులు గారు. మీరు గోదావరి జిల్లాలోనే కాదు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే సుపరిచితులు. అసలు మీ రాజకీయ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను 94లో రామచంద్రపురం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశాను. అంతకుముందు నాకు ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం కానీ ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధాలు కానీ లేవు. నేను ఏదో అమలాపురంలో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు ఉండే పరిస్థితుల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి 94లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇండిపెండెంట్ గా ప్రజలు మనల్ని గుర్తిస్తే రాజకీయాల్లో ఉందాం లేకపోతే వ్యాపారం చేసుకుందాం అనేటువంటిది అప్పట్లో నా ఆలోచన. అదేవిధంగా మరి ఆ ఎన్నికల్లో ప్రజలు నన్ను గెలిపించడం అనేటువంటిది జరిగింది. అంటే మీరు ఇండిపెండెంట్ గానే రావటమే ఇండిపెండెంట్ గా ఏ రకంగా ఆలోచన చేశారు అనేటువంటిది కూడా మీరు అనుకోవచ్చు. ఇండిపెండెంట్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉంటూ ఆ రాజకీయ పార్టీలో టికెట్ కోసం ఆశించి ఆ రాజకీయ పార్టీలో కొంతకాలం పనిచేసిన తర్వాత అతనికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ రకంగా ఇండిపెండెంట్ పోటీ చేస్తుంటారు. అంటే ఆ సమయంలో బలమైన పార్టీలు రెండు, ఒకటి తెలుగుదేశం, రెండు కాంగ్రెస్. ఈ రెండు పార్టీల్లోనూ టికెట్ కోసం మీరు ట్రై చేశారా? అదే నేను చెప్తాను మీకు. ఎప్పుడైనా సరే ఇండిపెండెంట్ గా పోటీ చేసే వాళ్ళు ఒక పార్టీలో టికెట్ కోసం పోటీ చేసి ప్రయత్నం చేసి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా వేస్తారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ మద్దతు ఇస్తారు. ఎందుకంటే చాలా రోజులు ఖర్చు పెట్టుకుని చాలా రోజులు కష్టపడి తిరిగేది టికెట్ ఇవ్వకుండా పార్టీ మోసం చేసింది అనేటువంటి ఉద్దేశాలు ఇండిపెండెంట్ వస్తారు. సానుభూతి. నా ఇండిపెండెంట్ గా నేను పోటీ చేయడం అనేటువంటిది ఆ రకంగా వచ్చినటువంటిది కాదు. ప్రజలు నన్ను గుర్తిస్తే ప్రజాసేవ చేద్దాం లేదంటే వ్యాపారాలు చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంలో ఆ రోజుని నేను పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ బలం, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుంది. నాకు నా సామాజిక వర్గం ఓట్ బ్యాంకు బలంతో నేను పోటీ చేశాను. కానీ గెలవటానికి ఒక కులం ఒక సామాజిక వర్గం ఓట్లేస్తే గెలిచే పరిస్థితి ఉండదు ఎక్కడా కూడా. బలం అనేటువంటిది పోటీ చేయడానికి నాకున్న అర్హత అదనుకున్నాను. కానీ అనేక వర్గాలు ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఎంతో మంది నా కోసం కష్టపడి పనిచేసి నాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆ రోజు నాకు విజయం సాధ్యమైంది. అంటే మీరు 94లో గెలిచారు, 95లో టీడీపీలో చేరారు. 95 అంటే తెలుగుదేశం పార్టీలో అతిపెద్ద కుదుపు, ఆగస్టు సంక్షోభం. అది యాదృచ్ఛికమా ఏంటి? అప్పుడు ఏం జరిగింది? యాదృచ్ఛికంగా జరగలేదు. నేను 94లో గెలిచిన తర్వాత ఇండిపెండెంట్ గానే కొనసాగాను ఇంకో 1 year. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్, రెవెన్యూ రెండు ఆయనే మంత్రి. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. ఆ సందర్భంగా నేను ఇండిపెండెంట్ గానే కొనసాగాను 1 year. ఆ తర్వాత ఆగస్టు సంక్షోభం ఏదైతే వచ్చిందో ఎన్టీ రామారావుని దింపేసేటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నాతోటి మాట్లాడి నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అడిగారు. నేను ఎలాగో ఇండిపెండెంట్ గానే ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేసి, ఇక్కడ చిన్న సందేహం, 94లో మీరు ఇండిపెండెంట్ గా గెలిచినప్పుడు అప్పుడు ఎన్టీఆర్ అడగలేదా మిమ్మల్ని? లేకపోతే మీరు ప్రయత్నం చేయలేదా? అధికార పార్టీ 8 మంది గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ప్రయత్నం చేసి టికెట్ రానటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రెడ్డి అని చెప్పేసి తుంగతుర్తి ఎమ్మెల్యే, అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రి కూడా చేశాడు, రెవెన్యూ మంత్రి చేశాడు. ఆయనకి అందులో టికెట్ ఇవ్వలేదు. అలాగే ఈ పార్టీలో టికెట్ రానటువంటి వాళ్ళందరూ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. నేను రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా అలా గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మీరు. రైట్. అంటే అప్పుడు ఎన్టీఆర్ గారు అదే ఆ సందర్భంగా కొంతకాలం పోయిన తర్వాత ఒక 1 year అయ్యేటప్పటికి ఎన్టీ రామారావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినటువంటి
నా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా కాళ్ళు పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారో వాళ్ళందరినీ నేను మళ్ళీ నా చెంతకి చేర్చుకుంటున్నానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అందరిని ఉద్దేశించి. నేను ఆ మరుసటి రోజున ఒక స్టేట్మెంట్ ఇచ్చి నీ కాళ్ళు పట్టుకుని నీ పార్టీలో చేరవలసినటువంటి అవసరం లేదు, నా నియోజకవర్గ ప్రజలు ఆత్మాభిమానంతో నన్ను గెలిపించుకున్నారు, వాళ్ళ యొక్క కోరిక మేరకు నేను పార్టీలో చేరుతున్నానా లేదా అనేది నిర్ణయం తీసుకుంటాను కానీ నేను చేరట్లేదు అనేటువంటిది బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి స్టేట్మెంట్ కి మీరు కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ అంటే ఆత్మాభిమానం అంటే ఉంటుంది కదా మనిషికి ఎవరికైనా. రైట్. నేను అందరినీ చేర్చుకుంటున్నానంటే సంతోషం. ఆయన స్టైల్లో నా కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి నా తమ్ముళ్ళందరినీ కూడా నేను మళ్ళీ నా చెంతకు చేర్చుకుంటున్నాను. అంటే ప్రజలు ఎంత ఆత్మాభిమానంతో నన్ను గెలిపించి అసెంబ్లీ పంపించారు. వీళ్ళ ఆత్మాభిమానం తీసుకెళ్లి ఆయన కాళ్ళ దగ్గర తాకట్లు పెట్టాలన్నటువంటి పరిస్థితి నేను ఎందుకు చేస్తాను? అంటే ఎన్టీఆర్ పిలుపు మీకు నచ్చకపోవచ్చు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మీరు పిలిచినటువంటి విధానం విధానం నచ్చలేదు కానీ ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే అప్పుడు మీకు చంద్రబాబు నాయుడు నుంచి ఏదైనా పిలుపు వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు పిలుపు వచ్చిన తర్వాతే నేను ఆయనతోటి, నేను ఇండిపెండెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితం అనేటువంటిది ఉండేది ఆయన మంత్రిగా ఉన్నప్పుడే. ఆ రకమైనటువంటి ఒక సంవత్సరం క్రితం నుంచి పార్టీ ఇన్ఛార్జ్ గా వేరే వాళ్ళని పెట్టారు. నా మీద ఓడిపోయినటువంటి వాళ్ళు రామచరపల్లి నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. నాకు ఏదన్నా పని కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళటం, ఆయన మంత్రిగా మరి ఆయనకి దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి కదా, ఈ అవసరం ఎప్పుడోకప్పుడు ఉంటుంది అనుకున్నాడు ఏంటో. అప్పటి నుంచి కూడా నాకు ఏదన్నా పనులు చేయటం ఇది ఉండేది. ఆ టైంలో ఆయన ఈ వైస్రాయ్ ఎపిసోడ్ ఇవన్నీ జరిగినప్పుడు నన్ను ముందు పిలిచి ఇలాగా నువ్వు సపోర్ట్ చేయాలనేటువంటి చెప్పడం, తప్పకుండా చేస్తానని చెప్పేసి చెప్పడం, ఆయన సపోర్ట్ చేశాను. అంటే వైస్రాయ్ ఎపిసోడ్ లో మీరు ఉన్నారు అంటే హోటల్ దగ్గర లేకపోవచ్చు, హోటల్ దగ్గర కూడా ఉన్నాను. హోటల్ దగ్గర కంటే ఇంకా ముందు చెప్పాలంటే శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళారు ఎన్టీ రామారావు వీళ్ళందరూ ఉన్నప్పుడు. ఉత్తరాంధ్ర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు విశాఖపట్నం నుంచి ఫోన్ చేశారు ఆయన నాకు, వైజాగ్ నుంచి. ఎందుకంటే అప్పట్లో సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేసి త్రిమూర్తిలో ఒకసారి మీతోటి మాట్లాడాలి, రేపు హైదరాబాద్ రాగలరా అని అడిగారు. వస్తాను సార్ అని చెప్పేసి అన్నాను. హైదరాబాద్ సెక్రటరియట్ లో సమతా భవన్ బ్లాక్ ఉండేది, ఆ బ్లాక్ లో ఉండేవారు ఈయన. ఆ బ్లాక్ లో ఉంటే నేను ఆయన వచ్చే టైంకి, ఆయన 3 గంటలకు వైజాగ్ ఫ్లైట్ కి వచ్చారు, ఆ టైంకే నేను సెక్రటరీలో ఆయన ఫేస్ లో ఉన్నాను. రావడంతో మమ్మల్ని నాతో కూర్చొని మాట్లాడి అక్కడ నుంచి ఈవినింగ్ కి వైస్రాయ్ హోటల్కి వెళ్ళింది క్యాంప్. ఆ వెబ్సైట్ అంతా నాకు కంప్లీట్ తెలుసు. అంటే మీ ప్రెజెన్స్ లోనే జరిగిందా ఈ చెప్పుల దాడి ఇదంతా? వైస్రాయ్ లో మేమందరం ఉన్నాం ఆ రోజు. మేము మీటింగ్ పెట్టుకుందాం అనేటువంటి అదంతా పోలంత స్టోరీ ఇప్పుడు. అది అంటే ఎవరికి తెలియని చరిత్ర కదా ఇది, తెలిసింది చెప్పండి. నాకు తెలిసింది చెప్పాలంటే వైస్రాయ్ హోటల్కి తీసుకెళ్లి మీటింగ్ పెట్టుకోవడానికి అంత పెద్ద హాల్ లేదు కదా ఇక్కడ, వైస్రాయ్ హోటల్కి వెళ్దాం అన్నారు. ఆయన ఇప్పుడు రెడ్డి గారు ఉండేవారు కదా, ప్రభాకర్ రెడ్డి గారు వైస్రాయ్ హోటల్కి పెట్టారు. పెట్టేటప్పటికి ఆ మీటింగ్ లోకి ఎవరైతే ఎన్టీ రామారావు అల్లుళ్ళుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, దగ్గుబాటి వెంకటేశ్వర గారు కావచ్చు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళతో పాటు హరికృష్ణ గారు కూడా వచ్చారు, ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అక్కడ స్టార్ట్ అయినటువంటిది ఈ లక్ష్మీపార్వతి గారి మీద వ్యతిరేకతతోటి మొదలుపెట్టారు. పార్టీని కాపాడుకోవాలనేటువంటి విషయంగా అలాగా తిప్పి, సరే అక్కడికి వెళ్ళిన వాళ్ళు బయటకు రాకుండా అక్కడే క్యాంపు. ఎందుకంటే ఎంతో వ్యూహాత్మకంగా జరుగుతుంది ఇదని చెప్పడానికి. ఆ హోటల్లో రూమ్లు అన్ని ఖాళీ చేసి పెట్టారు. ఆ ఏళ్ళకి అక్కడ ఉండిపోయాం. ఆ రోజు నుంచి 3 days అక్కడ ఉన్నాం వైస్రాయ్లో. సెకండ్ డేనో థర్డ్ డేనో ఎన్టీ రామారావు రావటం, నా తమ్ముళ్ళని అందరినీ నా దగ్గర రమ్మని కోరుతున్నానని చెప్పేసి ఆయన ఒక వ్యాన్ మీద రావటం, ఆయన మీదే అప్పుడు జరిగినటువంటి, సరే ఇంకా అన్నీ ఇప్పుడు అందరు దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలు. 94 అయిపోయింది, 95 లో మీరు టీడీపీలో జాయిన్ అయ్యారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మీరు ఎమ్మెల్యేగా కొనసాగారు. 99 లో కూడా గెలిచారు, 2004 లో ఓడిపోయారు,
2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు బై ఎలక్షన్స్ లో బోస్ గారి మీద, రైట్. 2014లో తిరిగి టీడీపీకి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. 2019లో టీడీపీ నుంచి ఓడిపోయారు. 2024లో మీరు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఇది మీ రాజకీయ ప్రస్థానం ఇప్పటి వరకు. మీ రామచంద్రపురం నియోజకవర్గం తోట త్రిమూర్తులు ఇలాఖా, అంతే కదా. మీరు ప్రతి ఎన్నికల్లో కూడా 94 నుంచి 2014 వరకు మీరు గెలిచిన 4 సార్లు కూడా మీ ఓట్ పర్సంటేజ్ పెరుగుతూనే ఉంది. అసలు తోట త్రిమూర్తులను ఎదిరించేవాడు ఎవడో లేడు ఆ ఏరియాలో ఏ రకంగానైనా సరే అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఎందుకు మారాల్సి వచ్చింది 2024లో మండపేటకు ఎందుకు మారాల్సి వచ్చింది? మీ కంచుకోట నుంచి ఎందుకు మారాల్సి వచ్చింది? అంటే 2019లో నేను ఓడిపోవటం జరిగింది. 2019లో ఓడిపోయినటువంటి సందర్భంగా తర్వాత కొన్ని లోపాయి గారిగా పార్టీలో చంద్రబాబు నాయుడు గారితో మాకు ఉన్నటువంటి కొన్ని విషయాల్లో మనస్తాపం చెందాను నేను. ఎందుకంటే ఒక రాజప్ప గారు, ఒక తోట త్రిమూర్తులు ఇద్దరు మాత్రమే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్యే గెలిచారు. నన్ను 2018లో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా నన్ను పార్టీలోకి తీసుకున్నటువంటి విధానం, తీసుకునేటప్పుడు నాకు ఇచ్చినటువంటి ప్రామిస్ కానీ నాకు ఇచ్చినటువంటి మాటలు కానీ మా ఇద్దరికి మధ్య జరిగినటువంటి ఉన్నాయి. అవి ఇప్పుడు మేము బహిర్గతం చేయడం అనేటువంటిది నాకు ధర్మం కాదు. ఆ తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో 2019లో నేను టీడీపీలో పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన తర్వాత 2014లో ఇచ్చిన మాట తప్పిన పార్టీ నుంచే మళ్ళీ 2019లో ఎందుకు పోటీ చేశారు? అదే చెప్తాను కదా, ఇంకా అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో చేయవలసి వచ్చింది. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో చేశాను. ఆ సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? వైసీపీ నుంచి పోటీ చేసే ప్రయత్నం నేను చేయలేదు. వైసీపీ నుంచి పోటీ చేయమని చెప్పేసి అటు నుంచి వచ్చినటువంటి 2017 నుంచి కూడా 17-18 నుంచి కూడా నన్ను పోటీ చేయమని, జిల్లాలో నీకు ఎక్కడ కావాలితే అక్కడ పోటీ చేయమని ఆ పార్టీ నుంచి బాగా ఒత్తిడి వచ్చింది నాకు. సరే నేను నో చెప్పాను. చెప్పిన తర్వాత నమ్మకం లేదు వైసీపీ గెలుస్తుంది అని 2019లో. వైసీపీ గెలుస్తుంది అనేటువంటిది నమ్మకం లేదు. నమ్మకం ఉన్నా లేకపోయినప్పటికీ ఇంకా టీడీపీలో ఉన్నాం కదా అని కొనసాగాం. ఈ టీడీపీ ఓడిపోయింది, వైసీపీ గెలిచింది. అక్కడ 151 సీట్లు 151 సీట్లు గెలిచిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఒక కారణం చేత నేను ఆయనతోటి డిఫర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారితో రాజీనామా చేశాను. కారణం అంటే చెప్పగలిగితే చెప్పండి. చెప్పేది కాదు అది చెప్పడానికి. అంటే లీడర్కే మాకు ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. అది లేకుండా ఇవాళ పార్టీ మారిపోయానని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నాకు ధర్మం కాదు, అది నా నైజం కాదు. నేను ఫోర్స్ చేయను మిమ్మల్ని. రాజకీయంగా నేను మాట్లాడతానేమో తప్పితే వ్యక్తిగతమైన విషయాలు షేర్ చేసుకున్నప్పుడు అవి ఇలా మాట్లాడటం అనేది ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఉండాలి. నాకు అది ధర్మం కాదు. నేను కంపెల్ చేయను, చెప్పండి. అది ఆ సందర్భంగా నేను రాజీనామా చేశాను పార్టీకి రాజీనామా చేసి ఉన్నప్పుడు ఈ లోపల వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నిన్న ఎన్నికలకు ముందే అడిగారు. ఇప్పుడు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 150 నియోజకవర్గాలతోటి గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి కనీసం ఒక సంవత్సరం కూడా తిరగకుండా 6 నెలల్లోనే నన్ను పార్టీలోకి రమ్మనేటువంటిది, 4-5 నెలల తర్వాతే నన్ను పార్టీలోకి రమ్మనేటువంటిది పెద్దలు కొంతమంది వచ్చి అడగటం జరిగింది. నాకు ఆ మంచి కృష్ణమోహన్ అది నేను బాగా క్లోజ్ మేము అందరం. కృష్ణమోహన్ వాళ్ళు కూడా వచ్చి అడిగారు. అప్పుడు పార్టీలో లీడర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు నాతోటి మాట్లాడటం, సరే ఇంక రాజీనామా చేసాం. అప్పట్లోనే నేను జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు నన్ను అమలాపురం, పవన్ కళ్యాణ్ గారు అంటే నేను అంతకు ముందు 2-3 సందర్భాలుగా కలిసాం. అదే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు. ప్రజారాజ్యం పార్టీ కాదు, జనసేన పార్టీని పెట్టిన తర్వాత. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు, ప్రజారాజ్యం పార్టీలో కాకుండా ఈయన జనసేన పార్టీ పెట్టిన తర్వాత సరే నాకు సహజంగానే ఈ రాష్ట్రంలో
నా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంఖ్యాపరంగా ఇంతమంది ఉన్నాం. ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావట్లేదు, చాలా మంది చేశారు, మనకు కూడా కోరుకుంటది కదా అనేటువంటిది అనుకున్నాయి. ఇతను పార్టీ పెట్టినప్పుడు 2013లో పెట్టారు, 16-17 ఆ టైంలో 2014లో మీరు గెలిచారంటే రామచంద్రపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో కొంత కారణం కదా. 2014లో పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి మీకు మద్దతు ఇచ్చారు. బయట నుంచి నాకు మద్దతు ఇచ్చారండి. 94 నుంచి ఎవరి మద్దతుతో గెలిచాను నేను, అలా అనుకుంటే. రైట్, ఎంతో కొంత ఫ్యాక్టర్ కాదు, ఓడిపోవడానికి ఆయన కారణం అయ్యాడు 2019లో. ఓకే, నేను చెప్తాను. 2017-18 వచ్చేటప్పటికి ఆమంచి కృష్ణమోహన్ నేను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. 14లో ఆయన ఎమ్మెల్యే, ఆయన కూడా ఇండిపెండెంట్ గెలిచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆమంచి కృష్ణమోహన్ గారు, నేను, ఇంకా కొంతమంది కాపు నాయకులు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరం 3-4 సందర్భాలుగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ పార్టీని ఎంకరేజ్ చేయాలనేటువంటిది కూడా అనుకున్నాం, వాస్తవంగా చెప్పాలంటే. సరే, అక్కడికి వెళ్ళి మాట్లాడటం, 3-4 సార్లు మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగినాయి. కొన్ని విషయాలు చెప్పకూడని విషయాలు నేను కదా, ఇంకా అవన్నీ చెప్పలేనప్పుడు. కానీ నేను అప్పుడు పార్టీలో జాయిన్ కాలేదు. ఆయన జాయిన్ అవ్వమని నన్ను అడగలేదు, జాయిన్ అవుతానని నేను చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు. నేను కానీ వెళ్ళినటువంటి వాళ్ళు నేను కానీ ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రి ఎంపీగా ఉండేవాడు అప్పుడు, ఆకుల సత్యనారాయణ గారు కానీ, రామంచి కృష్ణమోహన్ గారు కానీ, ఇంకా ఈరోజు వైజాగ్లో ఇప్పుడు తెలుగుదేశం జనసేనలో ఉన్నవాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు కానీ చాలా మంది కలిసాం అప్పుడు. సరే, ఇంకా జాయిన్ కాలేదు. కానీ 19 ఎన్నికలు వచ్చేటప్పటికి నేను టీడీపీలోనే పోటీ చేశాను. అంటే 2019 ఎన్నికల్లో కూడా మీకు జనసేన పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందని విన్నాను. మీ అబ్బాయి గారికి ఒక సీటు, పృథ్వీకి ఒక సీటు, మీకు ఒక సీటు ఆఫర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి, ఇది నిజమేనా? అది నిజమైనా కాకపోయినప్పటికి కూడా నేను ఆ పార్టీలో జాయిన్ కాలేదు, తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేశాను. ఎందుకంటే జనసేన అప్పుడు సింగిల్ గా పోటీ చేసింది. సింగిల్ గా పోటీ చేసింది, ఎలా పోటీ చేసిందో అది ఇంకొదిలేద్దాం. కానీ పైకి మాత్రం సింగిల్ గానే పోటీ చేసింది. అమలాపురంలో ఆ మీటింగ్ జరుగుతున్నటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా అమలాపురంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు మీ ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు ఆ మీటింగ్ ఎక్కడన్నా ఒక రాజకీయ పరమైనటువంటి మీటింగ్ జరుగుతుందంటే, బహిరంగ సభ జరుగుతుందంటే, ఎన్నికల సందర్భంగా జరుగుతుందంటే, నా పార్టీకి నాకు ఎందుకు ఓటేయాలి అనేటువంటి విషయాల మీద మాట్లాడాలి. ఇంకా ఆ అమలాపురం బహిరంగ సభలో అదేం మాట్లాడలేదు. ఇంచుమించు ఆయన మాట్లాడటం మొదలుపెట్టే నన్ను గురించి మాట్లాడిన విషయం నాకు బాగా బాధ కలిగించింది. ఎన్నికలు ఇంకా 4 రోజులు ఉన్నాయి, 5 రోజులు. రామచంద్రపురం వచ్చి మీటింగ్ పెట్టలేదు ఇక్కడ, ఆయన అక్కడే అమలాపురంలో మీటింగ్ పెట్టి రామచంద్రపురం గురించి ప్రత్యేకించి చెప్తూ నా పేరు కూడా ఎత్తడానికి ఇబ్బంది పడి, ఆయన ఉంటారు కదా ఆయన అని అడుగుతున్నాడు వెనకాల నుంచి ఒక ఆయన్ని. తోటతిరి ఆయన మీ పేరు తెలియక కాదు, మిమ్మల్ని అదే చాలా కాలం నుంచి ఉన్నావు, ఇవన్నీ నాకు తెలియని వాళ్ళు ఏం కాదు. నేను మాట్లాడటాను కొంచెం ఆత్మాభిమానం అనేటువంటిది కొంచెం అడ్డొచ్చి మాట్లాడేది, నేను మాట్లాడగలుగుతాను. నాకేంటి, మీరు మాట్లాడితే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా అవన్నీ బాగోదు అనేటువంటి దశలు ఆయన మాట్లాడి, మీకు పౌరుషం లేదా, సిగ్గు లేదా, చంద్రబాబు నాయుడు గారు మోక చేతి కింద నీళ్లు తాగటానికి వెళ్తున్నారా మీరు? గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకి పౌరుషం అంటే గోదావరి జిల్లాలో ఉన్న పౌరుషం మీకు లేదా అని చెప్పేసి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడి, ఫైనల్ గా ఆ మీటింగ్ లో ఏంటంటే, రామచంద్రపురంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళని గెలిపించమని చెప్పలేదు ఆయన. రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు గారిని ఓడించండి అనేటువంటిది చెప్పాడు ఆయన. అమలాపురంలో మీ గురించి సభ పెట్టినట్టుంది, అది పెట్టి అది మాట్లాడాడు. నాకు చాలా బాధ అనిపించింది. అరే, ఇంత అభిమానిస్తాం మనం ఇతన్ని, నటుడిగా కానీ లేకపోతే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఎంత అభిమానిస్తాం, ఈ రకంగా మాట్లాడేటని అనుకుని, ఇంకా ఆ టైంలో ఆయన మాట్లాడిన దానికి కౌంటర్ చెప్పాలి అనేటువంటిది నాకు సహజంగా ఉండే కోపంలో చాలా అనుకున్నాను. కానీ ఇవన్నీ చెప్పి మాట్లాడటం,
నాకు 4 రోజులు ఉంది ఎన్నికలు, నా మైండ్ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ దాని మీదకి వెళ్తాం, నేను ఎలక్షన్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండోది, అంటే అప్పటి వరకు సరే ఆయన మాట్లాడింది అంత దారుణంగా అతను మాట్లాడితే నేను ఆయనకి సమాధానం చెప్పే లేక కాదు, చెప్పగలను. అంటే 2019లో టీడీపీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది తెలియదు కానీ రామచంద్రాపురంలో ఖచ్చితంగా తోట త్రిమూర్తులు గెలుపు పక్కా అనుకున్నారు. ఆ ఒక్క మాట ఇంపాక్ట్ అదే కదా అయ్యి చెప్తున్నాను. జస్ట్ 5,000 ఓట్ డిఫరెన్స్. మీరు ఇందాక నాకు తోట మాట అన్నారు. 2014లో ఇండైరెక్ట్ గా ఆయన సపోర్ట్ చేసినటువంటి పార్టీ సింబల్ లేకపోయినప్పటికీ ఆయన సపోర్ట్ చేసిన గెలిచారని అన్నారు. నేను అప్పుడే ఖండించాను మీ మాట. నేను గెలిచిన దానికి ఆయన సపోర్ట్ లేదు కానీ ఓడిపోయిన దానికి మాత్రం ఆయన ఒక్క మాట ప్రమేయం ఉందని చెప్పాను నేను. దానికి ఇదంతా చెప్పాల్సి వస్తుంది. వచ్చి అంటే నాకు పౌరుషం ఉందో లేదో అనేటువంటిది గోదావరి జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ ఎవరిని అడిగినా దాని గురించి చెప్తారు. నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మోక చేతికి నీళ్లు తాగటం అనేటువంటిది కాదు. గోదావరి జిల్లాలో గోదావరి నీళ్లు తాగి పెరిగినోడు నేను. నా పౌరుషం గురించి, నా ఇది గురించి చెప్పుకోవడం, నేను దానికి సంబంధించి చాలా మాట్లాడు కదా, నాకు ధర్మం కాదు అది అందుకని వదిలేసి ఆ ఎన్నికల్లో నాకు ఎప్పుడు 94 నుంచి 30 సంవత్సరాలుగా నా ఎండంటుండి నాకు ఓట్లు వేస్తున్నటువంటి కొంతమంది నాకు సొంత గ్రామాలు అనుకున్నటువంటి గ్రామాల్లో నేను క్లియర్ గా డీటెయిల్ గా చూసుకున్నాను. ఓడిపోయిన తర్వాత 5,000 ఓట్లతోటి మైనస్ తోటి ఓడిపోయాను నేను. 5,000 ఓట్లతోటి మైనస్ తోటి ఓడిపోయి 18,000 ఓట్లు జనసేన పార్టీకి వచ్చింది అక్కడ. ఆ 18,000లోని 2,000 ఓట్లు మాత్రమే బయట నుంచి వచ్చినటువంటి ఓట్లు, వేరే సామాజిక వర్గాల నుంచి. ఆయన అభిమానులు కావచ్చు, సినిమా అభిమానులు కావచ్చు, రకరకాల కారణాల చేత ఓట్లు వేసిన వాళ్ళు. 2,000 ఓట్లు, 16,000 ఓట్లు కాపోట్లు. ఖచ్చితంగా కాపోట్లు నాకెప్పుడు వేసే ఓట్లు. నేను ఎన్నికల్లో ప్రారంభమైనప్పటి నుంచి, నేను రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి నాకు వేసే ఓట్లు. ఈ ఏ గ్రామాల్లో ఏ ఓట్లు పోయినాయి, ఎందుకు పోయినాయి అనేటువంటిది అంతా నా దగ్గర ఉంది. ఆ రకంగా ఈ 15,000-16,000 ఓట్లు నాకు సంబంధించిన ఓట్లే పోయినాయి. అది రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇతను పిలుపు అందుకున్నటువంటి యువత అందరూ కూడా కొంత ఆ రకంగా ఓటేశారు. ఒక ప్రశ్న అడుగుతాను. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేసిందని ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. మీ పార్టీ నాయకులు, మీరు నమ్ముతారా అది? ఒకవేళ అది మీరు నమ్మితే మరి ఎందుకు మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్కి పర్టికులర్ గా, స్పెసిఫిక్ గా? ఇందాక మీరు ఒకసారి నన్ను ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు పోటీ చేశారు 2019లో అని అడిగారు ఇంతకుముందు. దానికి దీనికి కూడా కనెక్షన్ ఉంది. చెప్పండి. అది ఇప్పుడు ఇంత బహిరంగంగా చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే నాతోటి ఇక్కడ మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను. దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు బహిరంగంగా చెప్పలేను. మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టండి. మీరు పర్సనల్ గా అడిగితే, ఇంటర్వ్యూలో కాకుండా అడిగితే చెప్తాను ఆ వివరాలు. ఓకే, మా ప్రేక్షకుల కోసం అడుగుతున్నాను అంతే. ఓకే, మీకు ఇబ్బంది వస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. అండ్ మండపేట నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? అది రామచంద్రపురం నుంచి పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండదు. 19లో ఓడిపోయిన తర్వాత నేను రాజీనామా చేశాను. మళ్ళీ అనుకొళ్తున్నాం. రాజీనామా చేసి ఖాళీగా ఉన్న టైంలో వీళ్ళందరూ మాకు ఈ ఆఫర్ చేశారు. నేను తెలుగుదేశం పార్టీలో నుంచి రాజీనామా చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ అనేటువంటిది ఏ రకమైన రిజల్ట్ వచ్చిందో చూసాం. 19లో 1 సీట్, 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓటమి. అది కూడా చెప్పాలంటే ఆ సీట్ లో నెగ్గినటువంటి వ్యక్తిని కూడా నేను పంపించినటువంటి వ్యక్తి అక్కడికి. రాపాక వరప్రసాద్ కి నేను పంపించినటువంటి వ్యక్తి. నేను మాట్లాడి పంపించాను. మీరు మాట్లాడి పంపిస్తే పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పుకున్నారు? అప్పటికి రకమైన రిలేషన్ ఉందని చెప్పారు. రిలేషన్, రైట్. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి దుర్గేష్ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పంతం నానాజీ గారు కానీ, వీళ్ళందరూ నాకు బాగా స్నేహితులు కూడా. సరే, ఇవన్నీ చూసుకుంటే ఆ కారణం చేత నేను ఓడిపోయిన తర్వాత, కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆఫర్ అది చూసుకున్న తర్వాత నేను సరే ఇంకా డిసైడ్ అయ్యి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాలనేటువంటిది నిర్ణయించుకున్నాను.
రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూర్చోలేం కదా ఇంట్లోని. సరే వైసీపీ పార్టీలోకి జాయిన్ అయినప్పుడు వెళ్ళి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు ఆయనకి వెళ్తేను, రాన్నా కూర్చో, చాలా కాలం నుంచి అనుకున్నాం, ఇప్పుడు కలవగలిగామని చెప్పి సరే నువ్వు నన్ను ఏమి ఆశించి నాకు పార్టీలోకి నేను కవర్ చేశాను, చాలా సంతోషం వచ్చావు, ఏం ఆశిస్తున్నాను నుంచి అన్నాడు. మీ నుంచి గౌరవం ఆశిస్తున్నానని చెప్పాను. సరే అది ఎలాగ ఉంటుంది, ఇంకే పదవులు అనేటువంటి ఇప్పుడు 150 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ గెలిచి మీరు పరిపాలనా విధానంలో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ పార్టీని ఇవన్నీ చూసుకునే టైంలో కూడా నన్ను రమ్మని అడిగారంటే నాకు అది చాలా సంతోషంగానే ఉంది. ఈ టైంలో నాకు ఇది కావాలి అది కావాలని అడగటానికి, మీరు గెలవటానికి నేను ఏ రకంగానే సహకరించలేదు, మీకు వ్యతిరేకంగా నేను పోటీ చేశాను. ఇప్పుడు నేను ఏదో ఆఫర్ చెప్పేటువంటి పరిస్థితుల్లో నేను లేను. నన్ను ఏ రకంగా ఉపయోగించుకుంటారో పార్టీకి, నన్ను ఎందుకు తీసుకున్నారో అనేటువంటిది, అవసరం ఏముందో అనేటువంటిది మీ మనసులో ఏదో ఉంటుంది కదా, ఆ ప్రకారంగా మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పాను. ఒక పార్టీలో నేను వెళ్ళిన తర్వాత మన వ్యక్తిగత అభిప్రాయాల కంటే పార్టీ అధినేతకి మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ఎమ్మెల్సీ ఇవ్వాలి అని ఒక ప్రపోజల్ పెట్టారని, దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారని అప్పుడు ప్రచారం జరిగింది. లేదు అసలు ఆ ప్రస్తావనే లేదు మా ఇద్దరి మధ్య. చెప్తున్నాను కదా, నేను ఎక్కడ మొహమాటంగా చెప్పేవాడిని కాదు. ఆయన అడిగింది ఏ రకమైనటువంటి ఆలోచన ఉంది నీకని అడిగితే, నన్ను ఏ ఉద్దేశంతో మీరు తీసుకున్నారో ఆ రకంగా నేను పనిచేస్తాను మీతో. గౌరవం కోరుకున్నారు వైసీపీలో అంతే. అంటే అంతకు ముందు టీడీపీలో ఆ గౌరవం దక్కలేదు మీకు? ఆయన కూడా గౌరవంగానే చూసాడు, గౌరవంతో పాటు రాజకీయంగా కూడా చూశాడు ఎంత ఆయన. ఓకే, రాజకీయం ముందు ఆ తర్వాత గౌరవం, రాజకీయం కోసం గౌరవాన్ని కూడా ఒకసారి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు నన్ను కించపరిచి మాట్లాడటం కానీ లేకపోతే దూరం పెట్టడం కానీ చేయలేదు. ఓకే, ఇప్పుడు మీరు చాలా మంది నాయకులతో, ముఖ్య నాయకులతో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి 2012 బై ఎలక్షన్స్ లో గెలిచారు కదా, ముఖ్యమంత్రి. ఓకే, అంటే ఇదేమి కాంట్రవర్షియల్ క్వశ్చన్ అయితే కాదు, వీళ్ళందరిలో ఎవరితో మీకు కంఫర్ట్ గా ఉంది? నాకు అందరితోటి కంఫర్ట్ గానే ఉండేది, కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు 2.5 years ఎంతో ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను గెలిచిన తర్వాత. ఆయన మా నియోజకవర్గంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా నేను నా నియోజకవర్గాన్ని, రామచంద్రపురం నియోజకవర్గాన్ని అద్భుతంగా జిల్లాలో ఎవడో చేయలేనటువంటి విధంగా నేను రామచంద్రపురం డెవలప్ చేశాను. దాంట్లో మైల్ స్టోన్ గా మిగిలిపోయినటువంటి పీరియడ్ ఏదైనా ఉందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి టైం. కిరణ్ కుమార్ రెడ్డి గారి టైం అని ఎందుకు అంటున్నానంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో రామచంద్రపురం నియోజకవర్గానికి నేను బై ఎలక్షన్ లో గెలిచిన తర్వాత, బై ఎలక్షన్ లో 18 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే నేను ఈస్ట్ గోదావరి నుంచి నేను గెలిచాను, నరసాపురం నుంచి సుబ్బారెడ్డి గారు గెలిచాడు. ఆ సందర్భంగా ఎన్నికలు గెలిచిన తర్వాత త్రిమూర్తులు గారు, మీరు చాలా సంతోషం గెలిచావు, నువ్వు మీకు ఏమి కావాలనుకుంటున్నావు నువ్వు అని అడిగితే, నా నియోజకవర్గ అభివృద్ధి గురించి కొన్ని సమస్యల గురించి చెప్పాను. మాకు రాజమండ్రి హెడ్ క్వార్టర్గా ఉండేది, మాకు అంతకుముందు రెవెన్యూ డివిజన్. రాజమండ్రి అంటే మాకు ఇంచుమించు 50 kilometers దూరం ఉంటుంది రామచంద్రపురానికి రాజమండ్రి. రెవెన్యూ డివిజన్ అనేటువంటిది చిరకాలగా కోరుకుంటున్నారు ఈ ప్రాంత ప్రజలు. నాకు రామచంద్రపురం నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పాను. అలాగే ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మా ప్రాంతంలో లేదు, ఎక్కడో తుని ఎక్కడెక్కడ ఉంటుంది. నాకు రామచంద్రపురానికి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలని చెప్పాను, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్. ఓకే, తర్వాత డిగ్రీ కాలేజీ లేదు రామచంద్రపురంలో, ఆ రోజుకి డిగ్రీ కాలేజీ కావాలని చెప్పాను. అలాగే ఈ ఇంజనీరింగ్ కాలేజీ చెప్పాను, అది కూడా ఇచ్చారు. నియోజకవర్గానికి నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి ప్రజలు రామచంద్రం, అది గంగవరం మండలానికి జూనియర్ కళాశాల లేదు అక్కడ, గవర్నమెంట్ జూనియర్ కళాశాల, అదిగా
ఏదైతే చెప్పానో అన్ని పనులు చేశారు. ఆ ఈ రోజు కూడా మైల్ స్టోన్ గా ఉండిపోయినటువంటి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఎవరో చేయలేనటువంటి పనులన్నీ కూడా ఆ 2.5 years లో చేసాం. అదొక గొప్ప పీరియడ్ అనేటువంటిది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసేవారు నేను అడిగితేని, మొన్న జగన్ గారు అంటే నేను రామచంద్రపురం లేనప్పుడు ఆ రకంగా చేశారు. కానీ అందుకని ఆ పీరియడ్ అనేటువంటి మొత్తం అందరికంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో మీరు అనుకున్నది సాధించగలిగారు. మీ నియోజకవర్గానికి ఏం చేయాలనుకున్నారో అది చేయగలిగారు ఎక్కువగా. రైట్. ఇక మీకు దాదాపు 1999 నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారితో వైరం ఉంది. ఎప్పటి వరకు 2019 ఎలక్షన్స్ 99 నుంచి కాదు, అంతకు ముందు నుంచి 94 ముందు నుంచి. 94 లో కూడా ఆయన ప్రత్యర్థి కదా మాకు. 94 లో పోటీ చేసినప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఓకే. టీడీపీ నుంచి అయితే ఈ గుత్తుల సూనారాయణ బాబు. ఓకే. అంటే 94 నుంచి మీకు రాజకీయ వైరం ఉంది. ఎంతలా అంటే బోస్ వెర్సెస్ త్రిమూర్తులు రామచంద్రపురం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదు, కోనసీమ గోదావరి జిల్లాల్లో ఇదే పేరు వినిపించేది. దీనికి ఇంకొక పేరు చాలా మంది పెట్టింది ఏంటంటే కాపు వెర్సెస్ చెట్టుబల్జా అని చెప్పేసి. సో సుదీర్ఘకాలం వైరం ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారితో ఇప్పుడు ఒకే పార్టీలో ఎలా ఇమ్మడగలుగుతున్నారు? అంటారు కదా, ఒకే ఊరల్లో 2 కత్తులు ఇవ్వడవు అని చెప్పి. జనరల్ గా రాజకీయ పరమైనటువంటి వైరమే తప్పితే వ్యక్తిగతమైనటువంటి వైరం లేదు. అది ఇద్దరం ఒక పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడటం కాదు, వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడిన సందర్భాలు. దానికి ఆయన కౌంటర్ కూడా చెప్పాడు, అదంతా వేరే విషయం. ఏముంది, మన రాజకీయాల్లో ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పరంగానే ముందుకెళ్ళాలి కదా. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు పార్టీ మీద రుద్దటం అనేటువంటిది కూడా పార్టీ నాయకుడికి అధినేతకి ఇబ్బంది అయ్యే పరిస్థితి. మీకు రాజకీయంగా అంటే కూడా మీ అనుచరులకు న్యాయం జరగాలని మీరు ఎప్పుడు పరితపిస్తూ ఉంటారు. అవసరమైతే రోడ్డు మీదకి వచ్చి నిలబడి పోరాడుతూ ఉంటారు. కానీ ఈ బోస్ గారి వల్ల, అంటే చరిత్ర తవ్వుతున్నానని ఈ బోస్ గారి వల్ల మీ అనుచరులకు చాలా నష్టం జరిగింది అని చెప్పేసి, ఆర్థికంగా అవ్వచ్చు, లేకపోతే చాలా రకాల వ్యాపార పరంగా, లేకపోతే కొంతమంది మీద భౌతిక దాడులకు పాల్పడడం, ఎంతో మంది మీ అనుచరులు ఇబ్బంది పడ్డారు. ఈ రోజుకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మరి ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నాడు, నాకైతే ఆయన అంటే వ్యతిరేకత లేదు. ఇప్పుడు ఓకేనా, అంత సెట్ అయిపోయిందా మీ ఇద్దరికి? సెట్ అయిపోవడానికి ఏముంటుందండి, కోల్డ్ వార్ ఉందా? కదండి, ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం. రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పాను, మా పార్టీ అధ్యక్షుడికి మా యొక్క విషయాల వల్ల తలనొప్పి రాకూడదు, అందుకని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయారా? కాంప్రమైజ్ అనేది ఒక పార్టీలో ఉన్నాం. ఆయన రాజకీయాల్లో వేరేగా ఉన్నప్పుడు ఆయన విమర్శలకి ప్రతి విమర్శలు నేను చేసేవాడు, ఆయన చేసేవాడు. ఒక పార్టీలో ఉన్నప్పుడు విమర్శలు ఏమొస్తాయి? నా పార్టీకి సంబంధించినటువంటి నా సొంత అనుచరులకు అనుకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరిగినా అది పార్టీ చూడడం, కులం చూడడం, ఇంకోటి చూడడం, నా మనసును నేను రక్షించుకోవడానికి నేను ఎప్పుడు వెనకాడను. ఈవేళ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇది కులపరమైనటువంటిదని. అలా అనుకుంటే నేను బోస్ గారికి నాకు 6 సార్లు ఎన్నికల్లో పోటీ చేసుకున్నాం. 4 సార్లు నేను గెలిచాను, 2 సార్లు ఆయన గెలిచాను. మరి చెట్టుబల్జీలందరూ ఆయనకు ఓటేరు, కాపులందరూ నాకు ఓటేరు. చెట్టుబల్జీ సామాజిక వర్గం నుంచి నాకు ఈ రోజుకి కూడా నాకు పార్టీలతో సంబంధం లేకుండా నాతో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్సీల్లో కానీ, బీసీల్లో కానీ, చెట్టుపల్లిలో కానీ. కాపులు ఎలాగా ఉంటారో ఉన్న వర్గాలన్నీ కూడా అంతగా అభిమానిస్తే నాకు పార్టీతో పని లేకుండా నాతో ఉంటుంటారు. అందుకని వేరే విధమైనటువంటి పార్టీ పరమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు ప్రస్తుతానికి. రాజకీయం అంటే నాకు కులమే ముఖ్యం, కులం కోసం నిలబడతా, కులం కోసం అవసరమైతే రాజకీయాన్ని వదులుకుంటా, పదవులు నాకు ముఖ్యం కాదు అని పదే చాలా సందర్భాల్లో మీరు మీ మీటింగ్స్ లో, మీ కమ్యూనిటీ మీటింగ్స్ లో మాట్లాడారు. ఎందుకు అంటే కమ్యూనిటీ మీటింగ్ లో చెప్తున్నాను కదా, చెప్తాను కూడా. అయితే రాజకీయాలకి ఒక కులం అనేటువంటిది బలమే తప్పితే ఆ కులం వల్లే విజయం సాధించలేము. అలాగనుకుంటే ఒకే కులం వల్ల జరుగుతుంది అనుకుంటే, ఈ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో అధిక జనాభా ఉన్నటువంటి కాపులు
పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లోని కూడా అప్పట్లో కాపులు ఎక్కువే. అనేక కారణాలు ఉంటాయి గెలిపోవటంలకి. కులం అనేటువంటిది ఒక బలం. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టినా, చిరంజీవి గారి పార్టీ పెట్టినా, అంటే ఇక్కడ యువతల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారని అనలేను. ఆ పార్టీ పెట్టింది మహానుభావుడు ఎన్టీ రామారావు. ఇక్కడ ఎవరైనా మరి వైసీపీ పెట్టింది కూడా వేరే పర్సన్ కదా, తర్వాత తీసుకున్నారు కదా. అదే వేరే పర్సన్ ఎవరు? అదే వేరే పర్సన్ మీద రిజిస్టర్ అయింది. రిజిస్ట్రేషన్ వేరు. రిజిస్ట్రేషన్ నాకు బినామీగా ఉంది, మంచిగా రిజిస్టర్ చేస్తాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అది కాదు కదా. అదే పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఎవరో పెట్టినప్పటికీ ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలాల్లో లేకపోతే సమీకరణలో ఏమి ఉంటుంటాయి. కానీ అది గెలుపుకి ఆ ఒక్క కులం, ఆ ఒక్క పాయింట్ సరిపోదు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి సమీకరణలో, నేను రామచరపల్లిలో ఈ మాట మీకు ఎప్పుడైతే చెప్తానంటే 94లో నేను పోటీ చేసినప్పుడు నాకు ఉండేటువంటి బలం, నేను పోటీ చేయడానికి నాకుండే అర్హత నా సామాజిక వర్గం. కాంగ్రెస్ పార్టీకి ఉండే అర్హత కాంగ్రెస్ పార్టీ బలం. తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి పార్టీ ఓటింగ్ వాళ్ళిద్దరికీ ఉంది. నాకు నా సామాజిక వర్గం ఓటింగ్. కానీ పోటీ చేయడానికి మాత్రమే నా సామాజిక వర్గం ఒక బలమైన సామాజిక వర్గం అని చూసుకున్నాను తప్పితే, నేను గెలవటానికి మాత్రం ఆ సామాజిక వర్గం ఒకటి సరిపోదు. అనేక సామాజిక వర్గాల్లో సహకారంతో నేను ఎమ్మెల్యే అయ్యాను. 94లో గెలిచినప్పుడు నాకు వచ్చినటువంటి ఓటింగు 35,000 మొత్తం టోటల్గా వచ్చినటువంటి ఓటింగ్. నేను పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోని కూడా ఆ శాతం పెరుగుతూనే వచ్చింది. ఓడిపోయినా గెలిచినా 94లో గెలిచినప్పుడు 36,000 ఓట్లు వచ్చినాయి. 99లో గెలిచినప్పుడు 46,000 ఓట్లు వచ్చినాయి. ఓడిపోయిన 99లో 2004లో ఓడిపోయినాం. 2004లో అయితే 47,500 ఓట్లు వచ్చినాయి. తర్వాత 53,000 వచ్చినాయి ప్రజారాజ్యం పార్టీలోని. తర్వాత కాంగ్రెస్ పార్టీలో 68,000 వచ్చినాయి. మళ్ళీ తెలుగుదేశం పార్టీలో 75,000, 80,000 వచ్చినాయి. ఓట్ షేర్ అయితే మాత్రం ప్రతి ఎన్నికల్లో మీరు ఓడినా గెలిచినా మీ ఫాలోయింగ్, మీ ఓట్ షేర్ అయితే పెరుగుతుంది. అంతకంటే ఒక రాజకీయ నాయకుడిగా నేను ఒక చోట పోటీ చేసినప్పుడు వ్యతిరేకత ఉండొచ్చు. ఎమ్మెల్యేగా నేను ఒకసారి ఎమ్మెల్యే గెలిచానంటే నన్ను అనేక అభిప్రాయాల మీద జనం గెలిపిస్తారు. ఆ గెలిపించిన తర్వాత వాళ్ళ అధిమతానికి, వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగా మనం పనిచేస్తున్నాం లేదా అని చెప్పడానికి ఈ ఓట్ షేరింగ్ ఏదైతే నేను మొదలైనప్పుడు 36,000 దగ్గర మొదలైంది, 80,000 వరకు ఏదైతే వెళ్ళిందో అది నాకు చాలా సంతృప్తినిస్తుంది. గెలిచిన సందర్భాలనే, ఓడిపోయిన సందర్భాలనే ప్రజల యొక్క ఆమోదం పొందాను నేను అనేటువంటి ఒక సంతోషం అయితే నాకు ఇప్పటికీ ఉంది. మీ ప్రతి గెలుపులో కూడా మీ కులం మీ వెనక ఉంది. అంటే మిగిలిన సామాజిక వర్గాలు కూడా మీరు చెప్తూ ఉన్నట్టుగా సపోర్ట్ చేసే వాళ్ళ మద్దతు కూడా అవసరమే. లేకపోతే గెలుపు సాధ్యం కాదు. ఓకే, నా దగ్గర 90 పైసలు ఉన్నప్పుడు మిగిలిన 10 పైసలు ఉంటేనే అది రూపాయి. 90 పైసలని కూడా పైసలు అంటారు. మీ దగ్గర ఉన్న 10 పైసలు కూడా పైసలే అంటారు. కలిస్తే రూపాయి అవ్వాలంటే ఈ 10 పైసలు కలిస్తేనే రూపాయి అయితేనే దానికి చిల్లర వస్తుంది. రైట్, ఎస్. అండ్ మీరు కులం కోసం నిలబడ్డారు. 2014లో గెలిచినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, అప్పటికి 3 సార్లు మీరు ఎమ్మెల్యే, 2014లో 4వ గెలిచారు టీడీపీ నుంచి. 94 ఎమ్మెల్యే, 99 ఎమ్మెల్యే, 2012 బైపోల్లో ఎమ్మెల్యే గెలిచారు. 2014లో మీరు ఎమ్మెల్యే అయినప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కొంతమంది ఆశపడ్డారు, ఖచ్చితంగా తోట త్రిమూర్తులు గారికి మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి. అంటే మీరు కులాన్ని భుజాన్ని వేసుకోవడం వల్ల మీకు ఇప్పటి వరకు మంత్రి పదవి రాలేదా? అంటే కుల నాయకుడిగా ముద్రపడిపోయారు మీరు. రంగా గారు, ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు, తర్వాత తోట త్రిమూర్తులు గారు, ఇదే లైన్. అంటే మంత్రి పదవి అనేటువంటిది ఆ పార్టీకి ఉండేటువంటి అధినేత యొక్క అధిమతం వరకు ఆ పార్టీ అధ్యక్షుడు తీసుకునేటువంటి నిర్ణయాలు. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేటువంటి వాళ్ళకి ఏం ఆలోచన ఉందో, ఏం కొలమానం ఉందో అనేటువంటిది మనం చెప్పలేము. అంటే 2014లో మొదటిసారి గెలిచిన చంద్రరాజప్ప గారికి ఏమో హోంమంత్రి, డిప్యూటీ సీఎం కూడా ఇచ్చేశారు. మరి 2014లో 4వసారి గెలిచిన తోట త్రిమూర్తులకు ఎందుకు అన్యాయం జరిగింది? ఎందుకు అన్యాయం జరిగిందంటే మీరే చెప్పారు కదా, ఇప్పుడు కులాన్ని వెనకేసుకొస్తామని చెప్పేసి. అది వాళ్ళ భయం అవ్వచ్చు, దాన్ని ఎన్నికలకు ముందేమో బలం అవ్వచ్చు.
ఎన్నికలకు ముందు బలం, ఎన్నికల తర్వాత భయం కావచ్చు. ఈయన ఎదిగిపోతాడేమో అని. అది మరి నేను చెప్పలేక కావచ్చు. ఉమ్. మరి ఎందుకు ఇవ్వలేదంటే నేనేం చెప్తాను, ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. మళ్ళీ మీ అంటే మీరు ఎదిగిపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందని అనుకున్నారేమో. ఈ ఎన్నికలకి ముందు నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు మేమిద్దరం అనేక మాటలు మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు ఉపయోగం విషయాలు ఇప్పుడు ఆ చర్చకి వెళ్తాను. ఓకే ఓకే. అంటే మీరు చాలా సభల్లో మాట్లాడేది నేను విన్నాను యూట్యూబ్ లో. మీరు సంతోషంగా ఉన్నప్పుడు తోట త్రిమూర్తులు మర్చిపోండి, పర్వాలేదు, కానీ మీకు కష్టం వస్తే తోట త్రిమూర్తులు గుర్తించుకోండి అని ఎందుకంటారు మీరు? అంటే ఎవరికన్నా మనం సంతోషం ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు పిలుస్తారు, రమ్మంటారు. అది సంతోషంలో మనం కూడా పాలు పంచుకోవాలని వాళ్ళతో పాటు. అది అందరూ వెళ్తారు చాలా మంది. కష్టం ఉన్నప్పుడు ఆదుకునేటువంటి వ్యక్తే కావాలి ఎప్పుడూని. దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అందరూ కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయి రిస్క్ చేసి వాళ్ళకి సహాయం చేయలేరు కదా. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాతో కలిసి వచ్చినటువంటి వాళ్ళే ఈ రోజుకి నాకు గుర్తున్నారు, ఉంటారు కూడా జీవితాంతం కూడా. నేను సంతోషంగా ఉన్నప్పుడు కూడా చాలా మంది వస్తుంటారు, వాళ్ళు వస్తుంటారు, వెళ్తుంటారు. నేను కష్టంలో ఉన్నప్పుడు నా వెన్నంటుండే వాళ్ళు నేను గుర్తుపెట్టుకున్నాను. అందుకని ఆ విషయం నాకు తెలుసు కాబట్టి మీకు కష్టం అయ్యి వచ్చినప్పుడు మాత్రం తోట త్రిమూర్తులను గుర్తుపెట్టుకోండి అని నేను పదే చెప్పడానికి గల కారణం అది. రైట్. మీకు అభ్యంతరం లేకపోతే కొన్ని ప్రశ్నలు చెప్పండి. తోట త్రిమూర్తులు ఒక రౌడీ, తోట త్రిమూర్తులు ఒక గ్యాంగ్స్టర్, తోట త్రిమూర్తులు కబ్జాలు చేస్తాడు, అవినీతి అక్రమాలు చేస్తాడు, ఎన్నో కుటుంబాలను రోడ్డు మీద పడేశాడు అని చెప్పి మీ ప్రత్యర్థులు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, చాలా మంది కామెంట్ చేశారు. ఇది కొత్తవి కాదు, మీరు రాజకీయాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ భవిష్యత్తులో కూడా మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? వాళ్ళకి నేను చెప్పే సమాధానం మీరు మాట్లాడినప్పుడే చెప్పారు ఒక మాట, నా ప్రత్యర్థులు అని చెప్పారు. నా స్నేహితులు ఎవరన్నా మాట్లాడితే, రాజకీయ ప్రత్యర్థులు నేను చెప్పింది, నా స్నేహితులు ఎవరన్నా మాట్లాడితే దాన్ని నేను పరిగణలో తీసుకుంటాను. నా గురించి ఇంత తెలుసున్నటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే దాన్ని పరిగణలో తీసుకుంటాను. రాజకీయ ప్రత్యర్థులని మీరే చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడు తిట్టడం ఉంటుంది తప్పితే పొగడ్తలు ఉండవు. శత్రువులు కాదు, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. అదేనండి, శత్రువులైనా మిత్రులైనా ఎవరైనా రాజకీయమైనటువంటి శత్రువులే కదా. రాజకీయ శత్రువులు నా గురించి మాట్లాడినటువంటి ఈ చెత్తవాగుడు గురించి నేను పట్టించుకోవాలన్నటువంటి అవసరం లేదు. నేనేంటో నా నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, జిల్లాలో ప్రజలకి అందరికీ తెలుసు. ఈవేళ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఫలానా ఓడి ఆస్తులు నేను కబ్జా చేశానని చెప్పేసి ఈ చెత్తవాగుడు వాగేవాళ్ళు కాదు. నా ఆస్తి తోట త్రిమూర్తులు తీసుకుంటాను, ఒక్కరిని తీసుకొచ్చి చెప్పమని ఈ రోజున ఎవరికి ₹1 లంచం తీసుకుని ఈ పని చేశాడని చెప్పేసి ఎవరితో తెప్పించండి. నేను ఎంతమందికి పెళ్లి చేశాను, ఎంతమందికి ఇల్లు కట్టించాను సొంత డబ్బుతోటి, ఎంతమందికి ఆరోగ్యపరమైనటువంటి ఇచ్చేసాను, ఎంతమందిని చదివించాను అనేటువంటిది కొన్ని వేల మంది చెప్తారు. రామచంద్రపురం నియోజకవర్గంలోకి వస్తాను, జిల్లాలో ఎక్కడికి వెళ్ళినాను. ఈ రూపాయి తీసుకుని నా గురించి పనిచేసాడు అనేటువంటిది ఒకరి చేత చెప్పించండి. ఇంతకాలం ఉన్నప్పుడు చెప్పాలి కదా. ఈ చెత్తవాగురాజు వాళ్ళ గురించి నేను సమాధానం చెప్పను. నిజమైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటే నేను దాని పరిగణలో తీసుకుంటాను. ఈ వాగురాజు వాళ్ళ గురించి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు. ఓకే, కాపులు మీరు భుజాన వేసుకున్నారు. కాపులు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఓట్ పర్సంటేజ్ ఉంది. అంటే కాపులు అంటే ఒక కులం ఓటేస్తే గెలుస్తారు అని చెప్పను గాని, ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మీ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఓటర్లు చాలా కీలకం. సో అలాంటి వాళ్లను ఏదో రకంగా తమ వైపు తిప్పుకోవడానికి రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు 2014 ఎలక్షన్స్ కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు, మీ కాపుల్ని బీసీ కోటాలో చేరుస్తాము అని చెప్పేసి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ కు ముందు అది సాధ్యం కాదు, మీకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తాము 2000 కోట్లు ఏడాదికి అన్నారు. కానీ ఎక్కడా కూడా న్యాయం జరిగినట్టుగా కనిపించట్లా. కాప్ కార్పొరేషన్ పెట్టారు, ఎందుకు పెట్టారో కూడా తెలియదు. అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో ఎలొకేషన్స్ ఉన్నా కూడా ఇవ్వలే, పెద్దగా ఉపయోగం లేదు అనేది ఆరోపణ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2000 కోట్ల రూపాయలు ఏడాదికి అన్నారు. మరి ఎంతవరకు ఇచ్చారు అనేది మీరే చెప్పాలి. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు మాజీ మంత్రి, చాలా సీనియర్ లీడర్,
రాజకీయాల్లో అలాగే మీ కమ్యూనిటీలో చాలా సీనియర్ నాయకులు. అలాంటి వ్యక్తికి కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఆయన కనీసం బాధ్యతలు తీసుకోవడానికి కూడా ముందుకు రాని పరిస్థితి. ఏంటి, ఎందుకు కాపులు అంటే ఇంత చిన్న చూపు? కాపు కరివేపాకు అంటారు, ఎందుకు? మీరే చెప్పారు కదా కరివేపాకు వారికి ముద్రేయడం. ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నేను కాపులకి రిజర్వేషన్ గురించి కొంతమంది ప్రస్తావించారు. అప్పటి ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు గారు 2014లో కాపులను బీసీలో చేరుస్తాను, డిప్యూటీ సీఎం ఇస్తాను అనేక వాగ్దానాలు చేసి చెప్పారు. మనం కూడా అప్పుడు ఆయన చేయలేదు, మీరు చేయండి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు నేను ఇచ్చిన మాట మీద ఉంటాడు అనేటువంటిది నమ్మకం ఏంటంటే, ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం అడ్డమైనటువంటి వాగ్దానాలు ఇస్తారు. అది ఎన్నికల్లో గెలవటం ముఖ్యం ఏ పార్టీకేనని, ఆ గెలుపు కోసం ఏది అడిగితే ఏది తాజ్మహల్ కావాలంటే కూడా నీకు తెచ్చి ఇచ్చేస్తానని చెప్పేటువంటి రాజకీయ నాయకులు చూసాం. ఆ టైంలో అది తూర్పుగోదావరి జిల్లా అనేటువంటిది కాపులకు పోతిగడ్డలాట ఉన్నటువంటి ఆ జిల్లాలో పిఠాపురం, పెద్దాపురంలో కానీ జగ్గంపేటలో కానీ ఒక సభలో జగన్మోహన్ రెడ్డిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ఎలక్షన్స్ ముందే, అది కూడా ఎలక్షన్ ప్రచారంలో, ఎలక్షన్ కూడా కాదు, ఎలక్షన్ ప్రచారంలో ఎలక్షన్ ప్రచారానికి వెళ్తూ, ఓటు అడగటానికి వెళ్తూ మాట్లాడినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి లాగా నేను అడ్డమైనటువంటి జరగలేనటువంటి వాగ్దానాలు చేయలేను, మిమ్మల్ని నేను మోసం చేయలేను, ఇది నా పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వంలో చేయవలసినటువంటి కార్యక్రమం అది అని ఆయన స్పష్టంగా చెప్పి, ఒక ప్యాకేజీ కింద ఇచ్చి ఇంకేదన్నా నేను చేయగలుగుతాను తప్పితే ప్రభుత్వం తరఫు నుంచి ఈ రిజర్వేషన్ అనేటువంటి దాన్ని, ఆ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం, చంద్రబాబు నాయుడు గారి లాగా నేను మోసం చేయను మిమ్మల్ని అనేటువంటిది స్పష్టమైనటువంటి విధంగా చెప్పడం జరిగింది ఆ రోజు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, నేను బీసీలు రిజర్వేషన్లో ఇస్తాను అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఏదన్నా ఈ రోజున కాపులు ఏదన్నా గట్టిగా అడగాలనుకుంటే, చేరుతానని చెప్పేసి, రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఎందుకు ఇవ్వలేదని అడిగేటువంటి హక్కు ఏమన్నా కాపులకు ఉందంటే అది చంద్రబాబు నాయుడు అడిగే హక్కు ఉంది తప్పితే, ఎందుకంటే హామీ ఇచ్చారు కాబట్టి ఆ ఇచ్చిన హామీని అమలు జరపట్లేదని చెప్పేసి ముదగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే, ఆ ఉద్యమానికి భయంకరంగా అతన్ని కొట్టడం, తిట్టడం, ఆ ఫ్యామిలీని అందరిని తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో పెట్టడం, ఆయన్ని అనేక రకాలైనటువంటి జర్నీ. అంటే అప్పట్లో మీరు ఆ పార్టీలో ఉన్నారు కదా, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు అనేటువంటిది మీకు ఒక ప్రశ్న రావచ్చు. మీకు నెక్స్ట్ క్వశ్చన్ అదేనాది, దానికి కూడా చెప్తున్నాను. అప్పట్లో నేను అక్కడ ఉన్నాను కాబట్టి, వాళ్ళు ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష కూర్చుంటున్నారు. ఆ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి సందర్భంగా అదే టైంలో వైజాగ్లో నేవల్ ఫీట్ జరుగుతుంది. దానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులు, సీఎం గారు అందరూ వెళ్ళి వైజాగ్ లో ఉన్నారు. ఇంకొక 2 days లో ఈయన నిరాహార దీక్షలో కూర్చుంటున్నాడు. సరే, నేను ఒక పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాను, నిరాహార దీక్ష కూర్చునేటప్పుడు ఆయనతో మాట్లాడాలనేటువంటిది నేను వెళ్తున్నాను ఆయన దగ్గరికి. నేను వెళ్తుంటే ఈ లోపల బోండా ఉమా గారు కూడా వైజాగ్ వెళ్తూ కాకినాడలో నా దగ్గర ఆగి నాతో కూర్చుని మాట్లాడటం. నేను పద్మనాభం గారు వైపు నుంచి నిరాహార దీక్ష కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అయితే మద్దతు ఇచ్చినట్టు ఉంటుంది. కూర్చోక ముందు వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాను నేను, అమ్మా వెళ్తున్నాను నేను అంటే, నేను వస్తానన్నాడు. మేమిద్దరం కలిసి వెళ్తుంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి ఉమా గారికి ఒక ఫోన్ వచ్చింది. అది రాజప్ప గారు చేశారు, హోమ్ మినిస్టర్ ఆయన. రాజప్ప గారు ఫోన్ చేసి, చంద్రబాబు నాయుడు గారు నిన్ను పద్మనాభం గారు నిరాహార దీక్ష దగ్గరికి వెళ్ళొద్దన్నారు, ఆయనతో మాట్లాడటానికి వెళ్ళొద్దన్నారు అని చెప్పేసి అన్నాడు. పక్కన త్రిమూర్తి, నేత్రం కారులో పక్క సీట్లో ఉన్నాం, త్రిమూర్తిలో మాట్లాడతాడు, ఇదో ఫోన్ అంటే నాకు అతనికి ఇవ్వకు, నేను మాట్లాడలేను అతనితోటి అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. నేను ఉమాతో అన్నాను, మా వస్తున్నావు దిగిపోతున్నావు అన్నాను. లేదన్నా వస్తానని వచ్చాడు నాతోటి. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఏబి వెంకటేశ్వర ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన అప్పట్లో, ఆయన నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి, మీరు పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పారండి సార్ మిమ్మల్ని అన్నాడు.
సరే, నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఏం మాట్లాడతానని చూసి చెప్పండి మీరు. నేను ఒక కాపోడిగా వెళ్తున్నాను తప్పితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వెళ్ళట్లేదు. ఒక కాపోడు కాపుల కోసం ఉద్యమం చేస్తున్నాడు, దానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటానికి వెళ్తాను. నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వెళ్ళలేదని చెప్పేసి నేను వెళ్ళి పద్మనాభం గారితో మాట్లాడాల్సి మాట్లాడేసి వచ్చాను. వచ్చిన తర్వాత మరుసటి రోజు నుంచి ఆయన నిరాహార దీక్షలో కూర్చున్నాడు. త్రిమూర్తులు గారు, కాపులకు రిజర్వేషన్లు అనేది దశాబ్దాల కళ మీ సామాజిక వర్గానికి సంబంధించి. ముద్రగడ పద్మనాభం గారు చాలా ఏళ్ల పాటు నడిపించారు, అస్త్ర సన్యాసం చేసేశారు. ఇప్పుడు ఎవరు కూడా కాపు రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తడం లేదు. మీ సామాజిక వర్గంలోని కాపు నాయకులు ఎవరు కూడా. మీరు ఆ బాధ్యత తీసుకునే అవకాశం ఉందా? బాధ్యత తీసుకోవటం కాదండి, బాధ్యత అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళ హామీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవటానికే ఇక్కడేదో మేము అసెంబ్లీలో తీర్మానం చేసాం, చేతులు దులుపుకున్నాం అనేటువంటిది కాకుండా రాజధాని విషయంలో, మళ్ళీ నేను గట్టిగా చెప్తున్నాను, రాజధాని విషయంలో ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసి అసెంబ్లీలో తీర్మానాలు చేసి దాన్ని మళ్ళీ ఢిల్లీకి తీసుకెళ్ళి ఏ రకంగా అయితే చేశారో, అదేవిధంగా కాపులకు ఇచ్చినటువంటి మాట గురించి, వాగ్దానాన్ని గురించి కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని, ఈ రిజర్వేషన్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ చేసేది కాదు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. దీన్ని తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టించి పార్లమెంట్లో దీన్ని చట్టం చేయించవలసినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేయాల్సింది ఎవరు? ఆ బాధ్యత కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆ బాధ్యత నాకు కూడా ఉంది, అడగవలసినటువంటి బాధ్యత ఉంది, చేయించవలసినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులు అందరి మీద ఉంది అడగటం అనేటువంటిది. అది చేయవలసినటువంటి బాధ్యత మాత్రం హామీ ఇచ్చినటువంటి, మళ్ళీ చెప్తున్నాను, ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఆ రోజు చెప్పాడు. 2014 ఎలక్షన్స్ కి ముందు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అవును, 2024 ఎలక్షన్స్ కి ముందు అసలు ప్రస్తావన తీసుకోవాలి. 14 ఇచ్చిన తర్వాత 14 నుంచి 19 వరకు నేను గవర్నమెంట్ లో ఉన్నాను. అనేక సార్లు దీన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానాలు చేయటం, ఈబీసీలో పెట్టామంటాం, ఈడబ్ల్యూఎస్ లో పెట్టామంటాం, లేకపోతే 5% రిజర్వేషన్ ఇచ్చామంటాం, మంజునాథన్ కమిషన్, ఈ మొత్తం హిస్టరీ అంతా నాకు, స్టోరీ అంతా తెలుసు. ఈవేళ దాన్ని చేయవలసినటువంటిది బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే, ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాను, చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే అవకాశం అనేటువంటిది ఉంది. మీరు చెప్పినట్టు చేసినటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది, మీ మీద ఆధారపడి నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏలో ఉంది. ఇప్పుడు ఆ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. ఆ కూటమి ప్రభుత్వంలో ఇంకా ఇంకొక మాట కూడా చెప్తున్నాను, పెద్దన్న పాత్ర పోషిస్తాననేటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఒక మంచి అవకాశం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ రిజర్వేషన్లో ఎక్కడున్నాయి ఏంటో అనేటువంటిది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సంబంధించినటువంటి అధికారులతో అవన్నీ తెప్పించుకుని దాన్ని కేంద్ర ప్రభుత్వానికి అవసరమైతే మరొకసారి ఇక్కడ తీర్మానం పెట్టించి, వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు, వన్ సైడ్ ఉంది అసెంబ్లీ కూడా, మీకు తీర్మానం పెట్టించి దాన్ని కేంద్రానికి పంపించి, మోడీ గారు కూడా మీకు కూడా చాలా సన్నిహితంగా ఉంటున్నారు, ఇది ఒకటి చేయించారంటే మీ మీద మీరు ముఖ్యమంత్రి అవుతారనేటువంటి కోరిక కంటే కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకి రిజర్వేషన్ అనేటువంటిది అతి సామాన్యులకి అందరికీ కూడా అదొక కోరిక. మేము మాట్లాడగలుగుతాం తప్పితే చేసే స్థాయిలో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తిగా మీరు చేయాలనేటువంటిది ఒక కాపోడిగా వ్యక్తిగతంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టించే బాధ్యత మీకు కూడా ఉంది, దాంట్లో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఇది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది రాజకీయంగా మాట్లాడని మాత్రం అనుకోవద్దు దయచేసి. 2019 ఎలక్షన్స్ కు ముందు జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్పారు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేము అని చెప్పేసి. ఇప్పుడు ఇవ్వలేమని చెప్పలేదు, నా పరిధిలో కాదు అన్న. అదే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు, మేము అధికారంలోకి వచ్చినా కూడా మేము ఇవ్వలేము అని చెప్పి క్లియర్ గా చెప్పారు. 2024 ఎలక్షన్స్ కు ముందు చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెయ్యాలి అని మీరు చెప్తూ ఉన్నారు. పార్టీ తరపున, అంటే మీరు వ్యక్తిగతంగా చెప్తూ ఉన్నారు, అవును, పార్టీ తరపున ఏం చెప్పదలుచుకున్నారు? పార్టీకి ఏదైనా ఒక స్టాండ్ ఉందా ఈ కాపు రిజర్వేషన్ అంశంలో? మా పార్టీకి స్టాండ్ ఉందని నేను చెప్పట్లేదు కదా. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ కు ముందు ఉన్న స్టాండ్ అది.
అవును 2024లో ఘోర ఓటమి. అవును ఇప్పుడు ఏమన్నా స్టాండ్ మారిందా? 2024లో కూడా అది పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేశారా లేకపోతే ఎందుకు ఓటేశారు అనేటువంటిది పక్కన పెడితే ఈ రాష్ట్రంలో 100కి 80-90 మంది కాపులు కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఆ రకంగా కూడా వాళ్ళ యొక్క చిరకాల వాంఛను తీర్చవలసినటువంటి చిరకాల వాంఛే కదా అవసరం కూడానే ఆ రిజర్వేషన్ని చేయించవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉందనేటువంటిది మరొకసారి నేను మీకు చెప్తాను. త్రిమూర్తులు గారు, కాపులకు రిజర్వేషన్లు ఎలాంటి కలో, కాపులకు రాజ్యాధికారం అనేది కూడా ఒక కళ, ఎప్పటి నుంచో ఉన్న కళ. మీ కాపులు, మీ కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ, జనాభా ఎక్కువ, ఓటర్లు ఎక్కువ. మీ కాపులు ఎటువైపు ఉంటే వాళ్ళకి మొగ్గు ఉంటుంది. ఏ పార్టీకి కాపులు సపోర్ట్ చేస్తే వాళ్ళ అధికారంలోకి రావడం మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కాపు సీఎం అనేది ఒక ప్రపోజల్ ఉంది. రీసెంట్గా వ్యక్తిగతంగా మీరు కూడా ఆ ప్రపోజల్ని వ్యక్తపరిచారు కూడా. అంటే కాపు సీఎం అయ్యే అవకాశం ఉందా? అంటే కాపు సీఎం అయ్యే అవకాశం అంటే మొన్న నేను నా వ్యక్తిగతంగా నేను వ్యక్తపరిచినటువంటి అభిప్రాయానికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది అక్కడ. చెప్పండి. కౌన్సిల్లో చర్చలు అంటే కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది మాకు బడ్జెట్ సెక్షన్లో కౌన్సిల్ మీటింగ్లో జరుగుతుంటే కొంతమంది మిత్రులు వచ్చి ఈ కాపు రిజర్వేషన్ గురించి లేకపోతే అక్కడెక్కడో బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తున్నాడు. ఆయన వాళ్ళ అబ్బాయిని ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారని, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి బాధ్యత చేపట్టబోతున్నారు, ఉప ప్రధానమంత్రి చేస్తున్నారనో లేకపోతే రాష్ట్రపతినో ఇంకోటనో కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తున్నారు. ఇక్కడ ఈయన కూడా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తున్నారు అనేటువంటిది ఒక కథనం ఒకటి ఏబిఎన్ ఛానల్లో వచ్చింది. ఏబిఎన్ ఛానల్ అంటే అది అంతరంగా వాళ్ళకి సంబంధించినటువంటిది. అది ఆ ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ గారు డిబేట్లు కూడా పెట్టారు. ఏబిఎన్ ఛానల్లో దీని మీద ప్రత్యేకించి నేను చెప్పేటువంటిది కాదు, ఇది చర్చలు కూడా పెట్టారు దాని మీద. ఆ సందర్భంగా అది చూసి నేను ఏం చెప్పానంటే, ఇక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు వెళ్తూ అతను కొడుకుని డిప్యూటీ సీఎం అని చెప్పన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోకి వెళ్తే తన కొడుకుని మళ్ళీ ఇక్కడ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేస్తే కాపులకి ఎప్పటి నుంచో చిరకాలంగా ఉన్నటువంటి ఒక వాంఛ తీరినట్టు అవుతుంది. అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అనేటువంటిది ఆ రోజున నేను చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వాళ్ళు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడం సాధ్యం అవుద్దా అని అడిగారు. సాధ్యం అవుద్దా అంటే నేను అన్నాను, నేను మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను, ఆ అభిప్రాయం మీకు కానీ ఉంటుంటే కూటమి అనేటువంటిది కూటమి తరపున పోటీ చేసినప్పుడు కూటమిలో ఏ ఒక్క ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చేయడానికైనా ఆ కూటమి అనుకుంటే జరుగుతుంది, ఛాన్స్ ఉంది అనుకుంటే జరుగుతుంది, అంతే. ఛాన్స్ ఉంటాం అంటే ఇంకా కూటమిలో ఆ అభిప్రాయానికి వస్తే అందరూనే. అలాగని ఈ రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో 21 మందే గెలవచ్చు ఆయన పార్టీ తరఫు నుంచి. 100 నియోజకవర్గాల్లో ఈ కాపు సామాజికం ప్రభావితం చేస్తే గెలిచినటువంటి నియోజకవర్గాలు 100 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి అది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైనా అవకాశం వస్తుందని ఓటేసి ఉంటారేమో తప్పితాళ్ళు, వేరే కాదు కదా. అటువంటిప్పుడు దాన్ని కూడా పరిగణనలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అలా అనుకుంటే కుమారస్వామి 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు కర్ణాటక నుంచి. కూటమి తరపునే కదా అప్పుడు కూడా చేసింది, ఎలయన్స్లోనే కదా. ఆయనకు వచ్చిన సీట్లు ఎన్ని? ఆయనకి బీజేపీతో ఒకసారి ఉంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఆయనకి తక్కువ వచ్చినాయి. కింగ్ మేకర్ అయ్యారు అప్పుడు. కింగ్ మేకర్ అయ్యారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కదా కింగ్ మేకర్. మరి అదే కదా ఆ కోరిక నేను వ్యక్తపరిచాను. అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయం కాదు. అసలు 2024 ఎన్నికల్లో కూటమి ఏర్పడకపోతే పరిస్థితి వేరే రకంగా ఉండేది. అది నేను వ్యక్తపరిచాను. అంటే ఇది మనస్సాక్షిగా చెప్పే మాటలే తప్పితే మనసు చంపుకుని చెప్పేటువంటి మాటలు కాదు నా. ఎందుకంటే ఈరోజు
కాపు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ సంతోషిస్తారు. అదేవిధంగా ఈ కమ్మ సమాజ వర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి కమ్మవారు అందరూ ఏ రకంగా ఉన్నారో, రెడ్డి సమాజ వర్గం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. కాదు ఫస్ట్ ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారు చేశారు దళిత సమాజ వర్గాన్ని. అలాంటి అవకాశం వస్తే బాగుంటుంది అనేటువంటిది కోరుకోవటంలో తప్పని నేను అనుకోవట్లేదు. మరి మీ వ్యక్తిగత అభిప్రాయం? నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. మీరు ఆయన ముఖ్యమంత్రి వాళ్ళు ఇంకోటి అడిగారు, మీరు అప్పుడు ఆ టైంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయండి, నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడానికి నా అవసరంతో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవడం, ఆ కూటమిలో అనుకుంటే అవుతారు. దానికి నా అభిప్రాయం చెప్పాను తప్పితే నేనేమి డిమాండ్ చేయడానికో లేకపోతే గట్టిగా ఇలా జరగాలని చెప్పడానికి నాకు ఆ పార్టీతో నాకు సంబంధం లేనటువంటి వ్యక్తి నేను. ఇది కూడా మీరు పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం. వంగవీటి మోహన్ రంగా గారు ఇప్పటికీ కూడా ప్రజలు ఆయన మర్చిపోలేకపోతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఒక కులం కాదు, కాపు కులం మాత్రమే కాదు, అన్ని కులాలు కూడా ఇన్ని ఓన్ చేసుకున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ లో మీకు అంబేద్కర్ విగ్రహాల తర్వాత వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు ఆ స్థాయిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత అంటే కమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఆ స్థాయిలో ఎందుకు మీ సామాజిక వర్గంలోని నాయకులు ఎదగలేకపోతూ ఉన్నారు? అంటే కొన్ని రోజులు ముద్రగడ పద్మనాభం గారి పేరు వినిపించింది. ఆ తర్వాత జన సైనికులందరూ కూడా అసలు వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత మా పవన్ కళ్యాణ్ గారే